రంగయ్యకు భార్యదేవి, కొడుకు శేఖర్ ఉండేవారు. రంగయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు దేవి శేఖర్తో ఇలా అంటుంది: బాబు శేఖర్, నాన్నకు ఆరోగ్యం ఏమీ బాగాలేదు. కొంచెం దవాఖానాకు వెళ్ళి మందులు తీసుకురా నాయనా. ఎందుకు దేవి, బడికెళ్ళినాడికి పని చెప్తున్నా? నేను బాగానే ఉన్నానులే. కొంచెం అలసటగా ఉంది. అలసట తగ్గాక లేచి నేనే దవాఖానానికి వెళ్తానులే. పర్లేదులే నాన్న, నేను మందులు తీసుకొని వచ్చి బడికి వెళ్తానులే. అలా శేఖర్ దవాఖానాకు వెళ్ళి మందులు తీసుకుని వచ్చి రంగయ్యకిచ్చాడు. శేఖర్ బడిలో, ఏంటి శేఖర్, వచ్చావా? ఏంటి ఇంత ఆలస్యం? కొంచెం పనుండి ఆలస్యమైంది మాస్టారు. సరే గాని, మొన్న రాసిన పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఈసారి కూడా నీదే ప్రథమ స్థానం. ధన్యవాదాలు మాస్టారు. పిల్లలందరూ శేఖర్ని చూసి నేర్చుకోండి. శేఖర్ వాళ్ళ కుటుంబంలో ఎంతో పేదరికంలో ఉంది. అయినా కూడా వాళ్ళు శేఖర్ని చదివిస్తున్నారు. అలానే శేఖర్ కూడా బాగా చదువుతున్నాడు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? మనకు అన్ని అవకాశాలున్నా కూడా చదవలేకపోతున్నాం. చదువు చాలా విలువైంది. చదువుతో మనం కుస్తీ పట్టాలి, లేకపోతే జీవితం మారదు. అలా ఉపాధ్యాయుడు మాటలకు పిల్లలందరూ తలదించుకున్నారు. ఇక కొన్ని రోజులకు రంగయ్య ఆరోగ్యం బాగా క్షీణించింది. ఒకరోజు శేఖర్ బడి నుండి ఇంటికొచ్చేసరికి వైద్యుడు ఇంట్లో ఉండడం చూసి, అమ్మా, ఏమైంది? మీ నాన్న ఆరోగ్యం ఏమీ బాగోలేదు బాబు. కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. మీ నాన్నని విశ్రాంతి తీసుకోమంటే నాకేమీ కాదు, నేను వ్యవసాయం చేసుకోవాలి అంటున్నాడు. నేను చెప్పినట్టు విశ్రాంతి తీసుకోకపోతే మీకే నష్టం కలుగుతుంది. నువ్వైనా చెప్పు బాబు మీ నాన్నకి అని వైద్యుడు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నాన్న, నేను బడి మానేస్తాను. నేను వ్యవసాయం పనికి వెళ్తాను నాన్న. నువ్వు విశ్రాంతి తీసుకో. వద్దు బాబు, బడి మాత్రం మానేకు. ఎందుకంటే మా ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి. నువ్వు బాగా చదువుకొని ఓ ఉద్యోగం సంపాదిస్తే మన జీవితాలు మారుతేరా. నాన్న, నువ్వు నా జీవితం కోసం ఆలోచిస్తున్నావు. నేను నీ కోసం ఆలోచిస్తున్నా నాన్న. నాకు నువ్వే ముఖ్యం. మొదట నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఆ తర్వాత ఏదైనా మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత నాది. చూసుకుంటా నాన్న. అప్పట్నుండి శేఖర్ బడి మానేసి పొలం పనికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఒకరోజు శేఖర్ పొలం పని చేస్తూ ఉండగా అటుగా వెళ్తున్న భీమయ్య తన మనసులో, ఏంటి, ఈ రంగయ్య కొడుకు చిన్నవాడైన పని బాగా చేస్తున్నాడు. ఈ సంవత్సరం నా పంటకు పోటీ ఏం రాడు కదా. చూస్తే అమాయకుడిలాగా ఉన్నాడు. వాడితో మాట్లాడి నా పొలంలో కూడా పని చేసేలా చేస్తాను. ఏమిట్రా శేఖర్, మీ నాన్న పని పట్టుకున్నావు నువ్వు? మీ నాన్న నిన్ను చదువు మానిపించేసి నీకు పని అప్పచెప్పాడా? ఎందుకు బాబాయ్ ఎంత బాధపడుతున్నావు? నువ్వు కూడా ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంట్లో పడుకో. నీ కొడుకు కూడా నీ పొలంకొచ్చి పనిచేస్తాడు. భీమయ్య తన మనసులో, పిట్ట కొంచెమైనా కూతగనంగానే ఉందేమో. ఈయనేమో అనుకున్నాను గాని ఈ రంగయ్య కొడుకు చాలా తెలివైనోడే. ఇక అప్పుడే అటుగా వస్తున్న రాంబాబు, భీమయ్య, ఎక్కువ ఆలోచించుకో. మెదడు చిట్లిపోగలదు. అందుకే పెద్దలంటారు, నీ పన్ను చూసుకో, ఇతరుల పనులోకి దూరకు అని. భీమయ్య కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శేఖర్ ఇంటికెళ్లేసరికి తన బడిలో ఉపాధ్యాయుణ్ణి తన ఇంట్లో చూసి, మాస్టర్ గారు, నమస్కారం అండి. ఏంటి శేఖర్, బడికి రావటం మానేశావు? నాకు చాలా బాధగా ఉంది. ఎంతో బాగా చదివే విద్యార్థివి నువ్వు. నేనింక బడికి రాలేను మాస్టర్. నాన్నకి ఆరోగ్యం బాగోలేదు. నీ పరిస్థితి నాకు అర్థమైంది. నీ చదువుకి నేను సాయం చేస్తాను. నాకు ఉచితంగా వద్దు మాస్టరు. నేను చదువుతాను, కానీ ఎవరో సహాయంతో కాదు. నా తెలివి నమ్ముకుని నేను చదువుతాను. శభాష్ శేఖర్, నాకిప్పుడు సంతోషంగా ఉంది నువ్వు చదువుకుంటాను అని చెప్పినందుకు. నీకు ఎప్పుడు అవసరమైనా, అంటే ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రా. నేను నీకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. సరే మాస్టరు. ఇక మరుసటి రోజు శేఖర్ ఒక బల్ల మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఇక్కడ తెలివిని అమ్మబడును అని రాసి తన ఇంటి గుమ్మం దగ్గర పెట్టాడు. అది చూసిన అందరూ ఏంటో అర్థం కాక ఒకరినొకరితో గుసగుసలాడారు. శేఖర్, నీ పిచ్చి కాకపోతే అలా ఎందుకు రాశావు బయట? నేను నీకు చెప్పడం ఎందుకు? నువ్వే చూడు ఎందుకలా రాశాను. కొంతసేపటి తర్వాత ఒక వ్యక్తి అక్కడికొచ్చి, బాబు, నాకు సమస్య ఉంది. చెప్పండి అయ్యా. నాకు 5 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో పంట వేశాను. కానీ నా పొలం పక్కన అడవి ఉంది. ఆ అడవి నుంచి ఎలుగుబంటి వచ్చి నా పొలాన్ని నాశనం చేస్తుంది.
అది నా పొలానికి రాకుండా ఉండడానికి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పు. చిన్న సమస్య కదా. సరే, నేను చెప్పింది చెయ్యండి. రాత్రి సమయంలో పొలం చుట్టూ అగ్గికర్రలు పెట్టండి. అలా చేయటం వల్ల మీ పొలానికి ఎలుగుబంటి ఇంక రాదు. చిన్నవాడువైనా మంచి సలహా ఇచ్చావు బాబు. ఇదిగో ఈ కొంత డబ్బు తీసుకో అంటూ శేఖర్కు డబ్బులిచ్చి అక్కడి నుండి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. చూసావా అమ్మా, నీకిప్పుడైనా అర్థమైందా? నా కొడుకు బంగారం. ఇలా వచ్చిన డబ్బులతో నేను పుస్తకాలు కొనుక్కుంటానమ్మా. నేను మళ్ళీ చదువుని కొనసాగిస్తాను. చదువుకోవడం ఎలా సాధ్యపడుతుంది శేఖర్? దానికి కూడా పరిష్కారం ఉందమ్మా. అంటూ శేఖర్ అక్కడి నుండి ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్ళాడు. రా శేఖర్, లోపలికి. ఏదైనా సహాయం కావాలా? అవును మాస్టారు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతానేమో. నిర్మోహమాటంగా అడుగు. నీకేం కావాలో చెప్పు శేఖర్. నువ్వేదడిగినా నేను సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఉదయం పూట బడికి రావటానికి సాధ్యపడదు మాస్టారు. కాబట్టి సాయంకాలం సమయాల్లో మీ ఇంటికి వస్తాను. ఓ 2 గంటలు నాకు చదువు చెప్పండి మాస్టారు. ఉపాధ్యాయుడు కంట్లో నీళ్లు తిప్పుకుంటూ, తప్పకుండా రా శేఖర్. చదువుకోవటం ఒక యోగ్యం. అది అందరికీ సాధ్యం కాదు. మనం అనుకున్న ఆశయాలు తీరాలంటే చదువు ఒక్కటే మార్గం. నీలాంటి విద్యార్థి నాకు దొరకటం చాలా అదృష్టం రా. అలా శేఖర్ ఉదయం మొత్తం వ్యవసాయం పని చేసుకుంటూ అలానే తన దగ్గరికొస్తున్న వాళ్ళకి సలహాలిచ్చేవాడు. ఆ వచ్చిన వాళ్లకు సమస్య పరిష్కారమై సంతోషంతో బహుమతిగా శేఖర్కు డబ్బులిచ్చేవారు. శేఖర్ ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కొని చదువుకునేవాడు. ఒకరోజు శేఖర్ తండ్రి రంగయ్యతో ఇలా అంటాడు. నాన్న, ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదు బాబు. నీకు విషయం చెప్పాలి నాన్న. ఈ సంవత్సరం నేను 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నాను. నువ్వు చదువు కొనసాగిస్తున్నావా? శేఖర్ జరిగిందంతా రంగయ్యకు చెప్పాడు. నువ్వెంత కష్టపడుతున్నావురా శేఖరు. నీకు నిద్రకు కూడా సమయం ఉండట్లా. ఎంత కష్టం అవసరమా? ఈ కష్టం అవసరమేనన్నా. ఇప్పుడు పడుతున్న కష్టమే రేపు మనకి ప్రతిఫలం చూపిస్తుంది. అలానే మనలో కసి కూడా పెంచుతుంది. కష్టాలు మనల్ని భయపెడతాయి. అవి మనల్ని భయపెడుతున్నాయని మనం భయపడితే ఎలానన్నా? ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నించుంటానని మనం గట్టిగా అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే ఏదైనా సాధించగలం. నేను చదువు కొనసాగించడానికి కారణమే నువ్వు నాన్న. నీ కోరిక నేను నెరవేరుస్తాను. శేఖర్ మాటలకు రంగయ్య కళ్ళల్లో నీళ్లు తిప్పుకున్నాడు. శేఖర్ రంగయ్య కళ్ళను తుడుస్తూ, కొన్ని రోజులు మాత్రమే మన కష్టాలన్నా. కొంచెం ఓపిక పట్టు. అలాగే ఇంకో విషయం, నిన్ను పట్నం దవాఖానకి తీసుకెళ్లి వైద్యం చేయిస్తాను. రేపే మన ప్రయాణం. ఇక మరుసటి రోజు రంగయ్య, శేఖర్, దేవి ముగ్గురు కలిసి పట్నం వెళ్లి రంగయ్యను మంచి దవాఖానాలో చేర్పించారు. కొన్ని రోజుల్లోనే రంగయ్య ఆరోగ్యం బాగుపడింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆ ఊరికి ఒక కారు వచ్చింది. ఆ కారు నుండి శేఖర్ దిగాడు. ఎవరు బాబు మీరు? ఈ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాబాయ్, నన్ను గుర్తుపట్టలేదా? నేను శేఖర్ని. నాకు పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం బాబు. నిన్ను చూసి ఊళ్ళో ప్రజలు ఎంతో నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో నేను కూడా నిన్ను కించపరిచాను. కానీ నువ్వు బాధపడలా. మా లాంటి వాళ్ళందరికీ జవాబు చెప్పావురా. అలా అనకండి బాబాయ్. తెలుసో తెలియకో తప్పు చేస్తాం. కావాలని చెయ్యం కదా. ఎప్పుడూ మనందరం ఒకటే బాబాయ్. నన్ను మీ చిన్న కొడుకు అనుకోండి. భీమయ్య సంతోషంతో సరే అన్నాడు. అలా శేఖర్ అదే ఊరిలో ఒక పెద్ద భవనం కట్టించాడు. అలానే చాలా మందికి స్ఫూర్తిగా నిలిచాడు. కొన్ని సందర్భాల్లో బడికి వెళ్లి పిల్లలకు ఉపన్యాసాలు ఇచ్చేవాడు. జీవితంలో ఏ విధంగా పైకి రావాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అని. శేఖర్ లాంటి వ్యక్తిని చూసి ఊరిలో అందరూ ఎంతో గర్వపడ్డారు.